భయ్యా ఆడేమన్నాడు తెలుసా, నీ సాంగ్ ఫ్రూట్ లా ఉంటుందట. అరే అదన్నా సరే గురు, నీ మిక్సింగ్ వల్ల, అరే నీ మాస్టరింగ్ వల్ల బాగాలేదంటాడు. అసలేం బుద్ధి ఉంది భయ్యా ఆడికి. అంటే నీ సాంగ్ బోరింగ్ గా ఉండడానికి వేరే రీజన్ ఉండొచ్చు అనుకో, కానీ అది ఆడికి తెలియదు కదా. బట్ ఆ రీజన్ నీకు తెలియాలేమో కదా. సరే ఆ రీజన్ మనం తెలుసుకోవాలంటే తెలుగులో మ్యూజిక్ టిప్ లో ఇస్తాడు మామ, ట్రిగర్ సి ఇస్తాడు తీసుకో. సరే ఇంక అరేంజ్మెంట్ ఎలా చేయాలో మనం ఈ డాలో చూసే ముందు మన మిక్సీ ఏజెన్సీలో ఆన్వాయితీ ప్రకారం ఫస్ట్ అది ఎందుకు అనే ఒక ఆస్పెక్ట్ మనం చూడాలి. ఈ లైట్ నేను పరిసేలాగా ఉన్నాను. ఎనీవే, చాలా మంది చేసే ఒక బిగినర్స్ మిస్టేక్ ఏముంటదంటే లేయర్లు యాడ్ చేస్తారు, దాని మీద ఇంకా లేయర్లు యాడ్ చేస్తారు, ఇలా యాడ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల సాంగ్ అంటే నిండుగా అనిపిస్తుంది కానీ ఎక్సైటింగ్ గా అనిపించదు. అంటే అలా అనిపించకపోవడానికి కారణం ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేయకపోవడమేమో, లేకపోతే ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ వస్తుందేమో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ వస్తుందేమో అని కాదు, కేవలం కాంట్రాస్ట్ లేకపోవటం. అండ్ ఆ కాంట్రాస్ట్ వచ్చేలా చేయడానికి ఒక రూల్ ఉంది. ఎగ్జాక్ట్ గా ఆ రూల్ ని మనం ఇప్పుడు చూడబోతాం. ఓకే, మరి యాజ్ యూజువల్ హెడ్ ఫోన్స్ తెచ్చేసుకుందాం భయో. ఓకే, సో నా హెలో సాంగ్ నే ఇంకొంచెం చెత్తగా అరేంజ్ చేసి నేను ప్లే చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ సౌండ్స్. ఇప్పుడు ఒక లూప్ ప్లే చేస్తాను, 8 bars లూప్. లెట్స్ సీ హౌ ఇట్ సౌండ్స్. సో ఇప్పుడు కానీ నువ్వు ఇది వింటే గనక దర్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ రాంగ్ విత్ ఇట్, కానీ అదేంటంటే కొంచెం చెవులు అలిచిపోయే విధంగా ఉంది. అది ఆల్సో అంత ఫైనల్ రేంజ్ ప్రొడక్షన్ లా లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టూ మెనీ థింగ్స్ ప్లేయింగ్ అట్ ద సేమ్ టైమ్. సో ఈ ఇష్యూని అధిగమించడానికి నేను ఇందాక చెప్తానన్న ఒక మ్యాజిక్ రూల్ ఏంటి అంటే, మనం ప్రతి సెక్షన్ కి ఏదో ఒక థింగ్ ని రిమూవ్ చేసుకుంటా వెళ్ళిపోవడం. సో ఇందులో ఒక 3 steps చూద్దాం మనం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక యాంకర్ ని చూస్ చేసుకోవడం, ఒక మెయిన్ హీరో ఎలిమెంట్. అగైన్ ఇది మన 3-month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లోని హీరో ఎలిమెంట్. అంటే నేను సాంగ్ లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ని, సాంగ్ లో స్టాండ్ అవుట్ అయ్యే ఎలిమెంట్స్ నేను ముద్దుగా హీరో ఎలిమెంట్ అంటూ ఉంటాను. బట్ ఎనీవే, మనం ఒక హీరో ఎలిమెంట్ ఎంచుకోవాలన్నమాట. అండ్ సాంగ్ మొత్తం దాని చుట్టూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెక్షన్ ప్లే చేద్దాం. ఇట్స్ టూ మెనీ థింగ్స్, బట్ అదే ఈ సెక్షన్ ప్లే చేస్తే సీ హౌ ఇట్ సౌండ్స్. ఎంత క్లియర్ గా టన్ 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 అదంత క్లీన్ గా రోల్ ప్లే చేస్తుంది. బట్ ఇక్కడ ప్లే చేసేసరికి కలిసిపోయి గందరగోళం అయిపోతుంది కదా. సో అదనమాట, ఒక యాంకర్ పాయింట్ సెట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇట్ విల్ స్టార్ట్ సౌండింగ్ మోర్ ప్రొఫెషనల్. పాయింట్ నెంబర్ 2, అనవసరమైన మ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. లెట్స్ సే మీ అరేంజ్మెంట్ ఆల్రెడీ ఎలా ఉంది అండ్ కొంచెం గోలగోలుగా ఉంది, టూ మెనీ ఎలిమెంట్స్ అయిపోయి, జస్ట్ ట్రై మ్యూటింగ్ థింగ్స్. ఇప్పుడు నేను కొన్ని థింగ్స్ మ్యూట్ చేసి పెడతాను ఇదే సెక్షన్ లోని. సీ సడన్లీ హౌ ఇట్ విల్ బి ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్. చాలా మోర్ కంట్రోల్డ్ గా ఆ కార్డ్స్ అవి వినపడడం కానీ ఇట్స్ మచ్ మోర్ ప్రొఫెషనల్ ఇన్ ఫర్ ల్యాక్ ఆఫ్ అ బెటర్ వర్డ్. సో ఇది కేవలం మ్యూటింగ్ తో జరిగిపోతుంది అనమాట. అయితే ఇక థర్డ్ థింగ్, దీని ఆపోజిట్ థింగ్. ఇప్పుడు మనం థింగ్స్ మ్యూట్ చేసాం కదా, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ రిమూవ్ చేసాం కదా, ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 bars ఉన్నాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ బార్కి వెళ్ళినప్పుడు మనం స్లోగా కొన్ని థింగ్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎక్కువ థింగ్స్ వద్దు, సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ హ్యాట్స్. జస్ట్ హై హ్యాట్స్ యాడ్ చేయడంలోనే చూడండి ఎంత యాడ్ అవుతుందో ఫీల్. ఇట్స్ అ వెరీ స్మాల్ ఎలిమెంట్, కెన్ సీ హౌ మచ్ దట్ యాడ్స్ ఎవ్రీథింగ్. అలా అనమాట. అలా మనం అవసరం బట్టి ఎంత కావాలో అంతంత మాత్రమే యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇలా నాలాగా ప్రొఫెషనల్ గా ఇది చేయగలగాలి అంటే దానికి మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక టెక్నిక్ ఏం చేయొచ్చు అంటే, ఎవ్రీ 8 bars కి వాట్ చేంజ్డ్ అనే ఒక క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఇందులో ఏం మారింది అనేది. ఒకవేళ ఏమీ మారలేదు అంటే ప్రాబబ్లీ యూ కెన్ ఇంట్రడ్యూస్ సంథింగ్ దట్. అది ఖచ్చితంగా మారిపోవాలని రూల్ ఏం కాదు, బట్ అట్లీస్ట్ వెన్ యూర్ స్టార్టింగ్ ఆఫ్ యూ కెన్ టేక్ దట్ యాజ్ అ రూల్ ఆఫ్ థంబ్ అనమాట. దాని అర్థం ఏదో ఒకటి యాడ్ అయిపోవాలి అని కాదు. ఇట్ కెన్ ఆల్సో మీన్ యూ షుడ్ రిమూవ్ థింగ్స్. ఇట్ కెన్ ఆల్సో మీన్ యూఆర్ ఫిల్టరింగ్ సంథింగ్. ఇట్ కెన్ ఆల్సో మీన్ యూఆర్ ఆటోమేటింగ్ సంథింగ్. ఇట్ డిపెండ్స్ అన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు. దీనికి ఒక సైన్స్ ఉంది యాక్చువల్లీ, ఒక సైకాలజీ ఉంది యాక్చువల్లీ, విచ్ ఇస్ మన బ్రెయిన్ కి సాధారణంగా ప్యాటర్న్స్ నచ్చుతాయి. యాజ్ ఇన్ ఇప్పుడు ప్రతి క్షణం ఏదో ఒకటి కొత్తగా జరిగిపోతా ఉంటే వీ డోంట్ లైక్ దట్. వీ డోంట్ లైక్ చేంజ్. ఒక రిపిటేషన్ కావాలి మన లైఫ్ కి, ఒక ప్యాటర్న్ కావాలి మన లైఫ్ కి. సో మన బ్రెయిన్స్ ప్యాటర్న్స్ ఇష్టపడితే కనుక మ్యూజిక్ లో కూడా వెన్ దెర్ ఆర్ ప్యాటర్న్స్ యూజువల్లీ లైక్ థింగ్స్, సమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అన్ని
ప్యాటర్న్ లూప్ గా మారుతూ ఉండక్కర్లే, కానీ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ కెన్ హోల్డ్ ద బ్రెయిన్ అనేది ఉండడం ఇస్ వాట్ ద బ్రెయిన్ లైక్స్ అనమాట. సో మనం చేంజ్ చేస్తూ ఉండాలి. జస్ట్ దట్ ఎక్కడ చేంజ్ చేస్తాం అనే దాన్ని బట్టి ఎవడెంత తోపు అనేది ఉంటుంది బేసికల్ అరేంజ్మెంట్ లో. ఫైనలీ బిఫోర్ వి లీవ్, ఎప్పుడైనా మీకు ఒకవేళ ప్యాటర్న్స్ కానీ బోర్ కొడుతుంది అంటే, ఒకవేళ సాంగ్ కానీ బోర్ కొడుతుంది అంటే, బోర్ కొడుతుంది కనుక లేయర్స్ ఎప్పుడు యాడ్ చేయకండి. ఇఫ్ సంథింగ్ ఇస్ బోరింగ్, సీ వై ఇట్ ఇస్ బోరింగ్. అది అంటే ఆ ట్యూనే బాగాలేదా, లేకపోతే వేరే కైండ్ ఆఫ్ ఎనర్జీ ఏమైనా ల్యాక్ అవుతుంది, ఏంటి ల్యాక్ అవుతుందో చూసి దానికోసం మీరు ఒకటి తయారు చేయాలి. అంతేగాని బోర్ కొడుతుంది కదా, కొంచెం బోరింగ్ ఉంది కదా, దడదడమని లేయర్లు వేసుకెళ్ళిపోతే దట్ విల్ నాట్ బి ద సొల్యూషన్. ఇట్ ఓన్లీ మేక్ ద సాంగ్ వర్స్. రెండోది అండ్ ద ఫైనల్ థింగ్ ఏంటంటే ఆటోమేషన్. ఆటోమేషన్ ఇస్ అ రియలీ బ్యూటిఫుల్ టూల్ ఈవెన్ ఫర్ అరేంజ్మెంట్. ఎందుకంటే మనం ఫిల్టర్ చేయొచ్చు, ఇది చేసి ఇవన్నీ చేసి ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు ఆటోమేషన్ తోటి. కానీ మోస్ట్లీ ఇది అప్రోచ్ చేయరు ఎలాగా, ఎందుకంటే మన అందరికి ఉన్న బద్ధకాలకి అసలు అంత సీన్ లేదు ఇవన్నీ జరిగే సీన్. కానీ బట్ ఇన్ కేస్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ రిలయింగ్ ఆన్ ఆటోమేషన్ ఫర్ చేంజెస్, ఆల్సో డోంట్ డూ దట్. అంటే ఆల్సో యాడ్ ఎలిమెంట్స్ బికాస్ ఇట్స్ ఈజియర్ ఆల్సో అండ్ ఇట్స్ మోర్ న్యాచురల్. ఓకే, బట్ ఆటోమేషన్ ని యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ మీరు ఖచ్చితంగా వాడచ్చు. ఇట్ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ అ లాట్. ఆటోమేషన్ ని కానీ మీరు ఒక అరేంజ్మెంట్ టూల్ లా కానీ మీరు వాడితే.